ఇప్పుడంటే బండ్లు బస్సులు అయినాయి గాని వెనకట ఏ ఊరికి పోవాలన్నా ఎడ్ల బండ్లు కట్టుకొని పోయేటోళ్ళు ఉండే మన పెద్దోళ్ళు. మా ఊళ్ళకించి పట్నం పోవాలంటే ఎడ్ల బండ్లే కట్టేటోళ్ళు ఉండే, 3 వద్దులు పట్టేదట. అందుకనే సరిపడా సర్ది కట్టుకొని పోతుండేనట. కానీ ఇప్పుడు ఎట్లున్నది, బస్సులు కార్లు ఎక్కి రయ్యం అనుకుంటా గంటలనే పోతుర్రు. అట్లా మంది ఎగబడుతుర్రు కాబట్టే ఇగో ఇట్లా అందిన కాడికి గుంజుకునే ఉపాయం చేస్తుర్రు బాడిగలు తోలేటోళ్ళు. గా ముచ్చటిందో ఒక్కసారి అరుచుకునొద్దాం పారి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, పండ్లు కాసినప్పుడే కొమ్మలెక్కి దులుపుకోవాలన్నట్టే చేస్తున్నారు ప్రైవేటు బస్సులు నడిపించేటోళ్ళు. సంక్రాంతి పండుగ పేరుతోని అడ్డికి పావుషేరు దుడ్డకు సగం అన్నట్టు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారట. పబ్లిక్ కాడ 10కి 10 అన్నట్టు 100కు 200 వసూలు చేస్తున్నారట. అట్ట దూరంకెంచి పట్నంకెళ్ళ పోయేటోళ్లకు ఛార్జీలు పెట్టలేక జేబులు లూటీ అవుతున్నాయట. సర్కారు ఆర్టీసీ బస్సులలో టికెట్ల రేట్ల కంటే 200 దానిక ఎక్కువ వసూలు చేస్తున్నారట ప్రైవేటు బస్సులలో ప్రయాణం చేసేటి పబ్లిక్ కాడ. దగ్గర ప్రయాణాలు చేసేటోళ్లకు ఏం తిప్పలేదు గాని నెలి దూరంకేంచి అంటే అటు ఏపీకేంచి పట్నం పోయేటోళ్ళ తిప్పలైతే చెప్పతరం లేకుండా అయింది. ఇప్పుడు అన్నింటికంటే ఎక్కువ రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ జిల్లాలకించి పట్నాలకు పోయేటోళ్ళు ఇంతమంది ఎక్కువ ఉండుతోని దొరికిందే సందన్నట్టు శితం పట్టకుండా ఛార్జీలు పెంచి పబ్లిక్ ను కన్నమ్మ కష్టాలు పెడుతున్నారట. గట్ట ఛార్జీలు ఎంత వసూలు చేస్తున్నారో ఎరికేనా? ఒక్కొక్కరి కాడ 5,000 దానికి వసూలు చేస్తున్నారట. 1,000-1,200 టికెట్ కు 3,000 దానికి వసూలు చేస్తుంటే 2,500 ఉన్న స్లీపర్ బస్సుల టికెట్ కు 5,000 దానికి వసూలు చేస్తున్నారట ప్రైవేటు బస్సులు నడిపించేటోళ్ళు. అట్ట వేలకు వసూలు చేస్తుండేటాళ్లకు చేసేదేం లేక కండ్లు మిట కొట్టుకుంటా టికెట్ కు పైసలు కట్టి తావుకు చేరుతున్నాం అంటున్నారు ప్రయాణికులు. మరి ఏం చేస్తారు? సర్కారు ఆర్టీసీ బస్సుల్లో కూర్చొని పోదామంటేనేమో దగ్గర లేదాయే, ఎట్టనో గట్ట కూర్చొని పోదామంటే వశపడతలేదాయే. సర్కారు స్లీపర్ బస్సులో టికెట్ దొరికేటట్టు లేకపాయే, పట్నం పోకనేమో తప్పదాయే. ఏం చేస్తారు? ఎంత అడిగితే అంతిచ్చి ప్రైవేట్ బస్సులు ఎక్కిపోతున్నారట పబ్లిక్ పాపం. ఇక ఇదిట్టుంటే హైదరాబాదు, తిరుపతి, చెన్నై, బెంగళూరుకి పోయేటి రైళ్ల పరిస్థితి కూడా అయితేనే ఉన్నది. ఇప్పుడు పండుగ సంబరం ఏమో గానీ అడకత్తెర్ల పోక చెక్క లెక్కనే అయింది పోండ్రి పండుగకు పోయిన పబ్లిక్ పరిస్థితి.